భగవంతుడు మల్లయ్య పర్వతాన్ని ఎడమతి
వచ్చిండ్రు సరిపక్క వచ్చిండ్రు గుడ్డ పోయలు చేత పట్టుకొని భగవంతుని గడ్డం వచ్చిండ్రు బండారు తీసి వాళ్ళ ఏడు కర్రె కుక్కలైనప్పుడు ఏమన్నా వీళ్ళమ్మా ప్రాణేశ్వర భగవంతుని మల్లయ్యాలనే వేసింది పెద్దలు ఏమన్నారు ఏర్పడిన ఆడబిడ్డ దీవెన వర్తమాన దీవెన ఆడబిడ్డ దీవెన కడపదాడు ఉన్నారు వర్తమాన దీవెన పందిరి దాడుతూ ఉన్నారు దానం వేసింది కాబట్టి అన్నలాల ఏడు కర్రె కుక్కలు అయిపోయి అన్నలాల వినవద్దు వద్దించాలని దీవెన పెట్టింది మేడవాదేవి అని ఆయన పోంగ ఏమన్నా అన్నలాల మీరు వస్తున్నారు కానీ ఏడుగురు అన్నగారు ఏడుగురు నాతో పుట్టిండు కానీ అన్న మీరు ఏడింది ఒక్క కడ కలిసి ఉండదు ఊరికొక పని ఉల్లిగడ్డంత వాసిపోమన్నది దానా పోయేటప్పుడు మనం పోతాను కూర మీద కూర్చున్నప్పుడు నీ అన్నగారు పెట్టిన నా దానిని పెట్టిన వెళ్ళిపోదామని చెప్పి పెట్టుకొని ఆడదానికి ఉండేది 66 సొప్పురాలు గుర్రానికి ఉండేది 33 సొప్పురాలు మరి ఎడ్ల బండికి ఉండేది 64 తోళ్ళు మరి 66 సొప్పురాల ఆడదానికి బ్రహ్మకెట్ల దొరకల్లన్నాడు బంగారు పల్లె కూర్చుంటే బంగారు కుర్చీలు ఉన్నాయి చూడండి వాడు కనబడుతుంది తీసుడా బంగారు మెడ కనబడుతుంది ఆడవిల్ల మెడలమ్మకైనా ఆడి మెడ లక్క సిద్ధాలు మెడ కనబడుతుంది దానికి కూడా నాకెట్లా దొరకాలి అక్కడ తెచ్చిన పిల్ల కాదు అలిగుండవు మామ తెచ్చిన పిల్ల కాదు మాకంటే కూడా పోదు కులం తెచ్చిన పిల్ల కదా ఏ కూడా ఉండబోదాయే ఆడదాని కులం తొంగులు పోంది నేను కనుక ఏమి నాదేం చెలవనుకున్నాడు భగవంతుడు మల్లయ్య అనుకుంటేది 66 గుణంలో ఏ గుణం మంచిదో నేను దొంగలో పోయినట్టయితే నా పేరు శిశువేల మల్లికార్జుని కాదు అడవిలో మెల్ల మంది తీసుకొని వచ్చిన కానీ అడవిలో చరిత్ర నాకు తెలియదా కదా అన్నం అంటుందా అంటదా నాకు తినబెడతా తినబెట్టదు అనుకున్నాడు అరగంట సేపు ముసులి మంగళగత్ర మారేదా ఏనాడు భగవంతుడు మల్లయ్య ఆలోచన పొందిండు భగవంతుడు మల్లయ్యకి సంచి లోపల
పుట్టింది ఇట్లా రాసపుట్టు వచ్చల జన్మంటి 7 గంపల ఈగలు పుట్టినాయి. మరి 7 గంపల ఈగలు నాకు పుట్టింది 7 గంపల దోమలు నాకు పుట్టింది. నాకు పుష్టివాయు పుట్టింది ఆడపిల్ల దగ్గరికి నేను పోవాలన్నాడు. చాలా కడిగి మూతి బాగా అయితే నీకేందు నాకైతే అర్థం లేదు గొప్ప కసరు నువ్వు ఉండేది గంట సేపు నేను ఉండేది 2 గంటలు నేను కథ అని చెప్పాలి. వీళ్ళందరి తింటే నేనేం సమాధానం చెప్పాలి. మరి కుడికాలు కుష్టాలు పుట్టింది ఎడమకాలకు మండి పుట్టింది. మరి నాకు రోగం వచ్చిన విషయం 7 అంతరాల మాల మీద బంగారు బిల్డింగ్ మీద ఉన్నది నా భార్య కట్టదల వల్ల అన్నాడు. కంచె వల్ల రట్టిండు ఉత్తరాన కొట్టాల దక్షిణ మిరపు ముట్టాలి. మానవులు దానవులు ఎవరు కనబడతలేరు మేమిద్దరమే. మరి మేమిద్దరం ఉన్నాము కాబట్టి నాకు రోగం వచ్చిన నా భార్య కట్ల తెలవాలి. అన్నాడు గాలిదేవుణ్ణి ఒక్కసారి వాది చేసిండు. ఏనాడైనా గాలిదేవుణ్ణి వాది చేయంగానే మనుమటి గాలి తూర్పున జోగుతున్నది, తూర్పునున్న గాలి పరమట జోగుతున్నది. గాలి దక్షిణ జోగుతున్నది, దక్షిణ తూర్పున గాలి దక్షిణ జోగంగా మాల మీద 7 అంతరాల మాల మీద ఉన్నది. అమ్మవారు నీడలమ్మగా సరిపోతున్నది మీడల దేవికి. కింద వండుకున్నాడు భార్య అత్తదారా ఈ కళ్ళతో చెప్తున్నాడు భగవంతుడు మల్లయ్యా. భగవంతుడి మల్లయ్యకు కుడికాలు కుష్టాది ఎడమకాలం అండి ఇవుల రాసకుండా ఏనాడు నీ వెళ్ళ కుష్టాది పుట్టిందో. అబ్బాబానం లేని గొల్లోడు ఆయి లేని గొల్లోడు దిక్కు లేని గొల్లోడు దిగు లేని గొల్లోడు ఉన్నట్టు ఉన్నాడు. గొల్లోని కన్నా నమ్ములు లేరు నాకు బావా ఏనాడు మరదులే బాగా. మరి ఏనాడు గుర్రం మీద దొరకరాగా కాలే జరిగిందో ఏనే జరిగిందో కాలుకున్న కంచు మట్టలే జరిగినాయో. 4 రోగాలు గడనైనా అన్నది. అయినా మల్లయ్య దగ్గరికి పోయి ఏనాడు నా అన్న గల్ల పట్టకపోతా నా అన్న గల్ల మిసాలములో నిలబెట్టుకుంటే ఏనాడు గొల్ల వల్ల పోయింది మిసాలు అరిగట్టోలంగా దొక్కి 7 మేడల మీద టుముటుయాల మీద కూర్చొని తొడ మీద దొప్ప పెట్టుకొని ఆవు నేతలతో అట్టుకొని తినపోతే నా పేరు వరియ మేడలమ్మ కానున్నది తల్లి మేడల.
చంద్రపూరి కాదులే కలిగినాయో సింగులే కలిగినాయో నా కొంగే కలిగిందో నడవంత్రాల 4 రోగాలు కలిగినాయి ఉన్నానికి ఉండిపోతున్నావు అవాళ్ళ కలిగిపోతున్నావు ఇలా పుణ్యం పుట్టి కలిగిస్తావు కావచ్చు నా ఎత్త కొట్టింది నా అన్నగల్ల ఎత్తలు పట్టినాయి నా అయ్య ఎత్త పట్టింది ఇక నువ్వు పోవుడే నా అయ్యకు వాపినావు నా అమ్మకు వాపినావు నా అన్నదమ్మలకు వాపినావు నా అన్నదమ్మలు ఎత్త కొట్టింది ఎవరి కొన్నవాడు అయితే నీ అన్నాల్లో ఎత్త కొట్టిందో నా అయ్య ఎత్త కొట్టిందో మంత్రాలతోటి మాయలతోటి చెట్టగిరియలతోటి నన్ను వచ్చినావు కానీ నీ ముఖానికి నేను వచ్చేదన్నా నీ ముఖానికి నేను పడేదన్నా ఓ డిస్కో పూసలు వచ్చావా నేను మంచిగా ఏం వచ్చావా డిస్కో పూసలు వచ్చావు డిస్కో పూసలు డిస్కో పూసలు వచ్చావు నేను మంచిగా మరి నీ అందం పాందులు నాకు నేను మంచిగా లేనంట అక్కడే మంచిగా దొరకడమ్మని ఎవరు నేను వారం రోజులు నా గడ్డ మీద పడ్డ మావ చూసుకోండి అడుగు మావని అడుగు చేసింది కూడా పడ్డదాడ ఎంత చూస్తుంది చూడు నేను చూసుకొడుతుంది అమ్మకి ఏకరం చేసింది మొత్తం పూర్తి పట్టి ఆకినట్టు నవ్వులు పొద్దుకు ఆకులు తిను నేడి కృషి పీకిన అది పెట్టిద్దామంటే శరీరాలు కూడా లేవు దర్వాజలు పెట్టిద్దాం ఏది సగం ముసిపోయింది మా పిల్లి వీళ్ళిద్దరు ఒక కానీ ఆకులతో డబ్బా పెట్టుకుని శరీరం చేసుకున్నారు ఆంటీ నేను మీ గడ్డ పోయినట్టు 6 నెలలు అన్న దీని కొరకు అనలే ఆంటీ నా చూడు పర్వాడ నీ కట్టం గోస చూడలేక నీకు ఇచ్చింది లేకపోతే ఈయన వాడదు అటు మరి శంకరాయ వాడదండి పడితే మీద అంటే అప్పటి అడుగు అమ్మ నేను శంకరాయ వాడకపోతే దేవా కనబడకపో ఆయన గానే తర్వాత దేవా తిన్నాడు పట్టుకపోతే ఎన్నడో ఖాయం చేసుకున్నాం మేము మానందరు నీ బిడ్డకి ఇట్లా అనొచ్చా నేను నడవంతరం పోయినా మా అవ్వ గోస కొట్టింది నీకు గండికే మా అవ్వని గోస కొట్టింది నీకు ఓ పిస్తానా నీకంటే నగలు లేవు కానీ నీకు అత్తని మా ఏ నగలు తక్కువ మా అవ్వని ఉన్న సంసారం నీరే లేకిన సంసారం నేను రాకముందు దగ్గర పొడబడ్డది మా అవ్వ నగలేసు కమ్మలు గుట్టాలు పాలకడాలు ఇక్కడ మీరు కలుచుకుంది లేదులేవని 2 బంగ్లాలు చూసినావా అయ్యలేదు అవ్వలేదు అన్నదమ్ములు లేరు అక్కయ్యలు లేరు నాకు అయ్య మరదలు లేరు దిక్కు లేదు దిక్కు వల్ల నాకు ఎవరైనా ఉన్నారా సరే సంపాడేమి ఒక్కోటి ఉన్నాడు ఒక్కదాన్ని ఉన్నా నేను ఒక్కడే మీరు అంతా ఆడబిడ్డ లేదు కదా ఎవరు ఇది మహిళా సంఘం మాదే ఈ సంఘం ఏమన్నా కనబడుతుందా ఆ సంఘం నీ సంఘం ఏమన్నా కనబడుతుందా ఇదే 4 గంటలకు వైన్స్ కాడ చూడే నా సంఘం ఎంత ఇక 4 గంటలకు వైన్స్ కాడ ఉంటారు 12 గంటలకు ఎక్కడ లెక్కలాడు కచ్చుకోవాలి పెందాలకు తాగుబోతు మొగాడు ఉంటే పుచ్చుడు భయంలా అడు తాగుతాడు ఇంటికి వస్తాడా తెలియదు ఏమో ఇక్కడ గంటగా వయసులు ఎక్కువ అవుతాయి మీ ఆడోళ్ళు ఆవిడ చేయబట్టే 100 రూపాయలు 210 మంచిగా గంట అంటే నీకు వచ్చే మొగలు అంటే మా ఆడబిడ్డ తాగదు నీ ఆరాన్ని నీ అక్కయ్యలనే తాగుతారు మాకనే మరి చెప్పేది నీ అక్కయ్యలనే మాకనే చెప్పేది నా మాట అయితే ఇక్కడ ఎవరున్నారు మా
అక్క ఇవ్వలేదు. తీసుకొని వచ్చామన్నాడు. మీ అక్క తీసుకొని వచ్చావా? నిజంగా నువ్వు తీసుకోకపోతే వచ్చావా? నువ్వు అబద్ధం ఆడుతున్నా. ఆమె లైట్ తీరు అవుతుంది. ఆమె లైట్ తీరు అవుతుంది, లేకపోతే బావు తాగుతుంది. కంటే ఎక్కువ తాగదాన్ని. ఏ బాగుంటుంది మీరే కదా. ఎవరు మీ ఆడబిడ్డ తాగడం? మీ ఆడబిడ్డ పొద్దుగలకి ఎల్లమ్మ పండుగ అయిపోయినాక చెప్తావు. మాటలు పక్క కూర్చుని ఏదో అంశాలే కలుపుకొని తాగుతారు. అన్నా నేను మంచిగా లేకుంటే మా నాన్న చదువులాను మీ అన్న సూపర్ ఉన్నాడు. మీ అన్న చిట్టి ఎవరికి రాదు. నువ్వు నేను ఆయన పక్కకి వేసుకుంటున్నాడు. నీ సంత తీసుకొని ఆయనకు సంత నువ్వు మాటలు మంచిగా రాని సంత కాదు కానీ అయితే నాకు అన్నగా లేరు. ఇక్కడ అయితే అయితే నాకు అన్నగా లేరు. ఏంటి మామ బొట్టు అక్కడ బొట్టు అయితే నాకు ఆడబిడ్డలు లేరు. అబ్బా మంచిగా నాకు ఆడబిడ్డలు లేరు. నీకు అన్నదమ్ములు లేరు. ఎవరు లేరు. నువ్వు దొరకరు అంగ నిన్ను దొరుకుని రాగా గుర్రం మీద వచ్చినప్పుడు ఆ గుర్రం మీద వరల మీద గుట్టల మీద కూర్చుంటూ వచ్చినప్పుడు నేను గుర్రం వచ్చినప్పుడు గుర్రం నేను మొక్కుతున్నా. నేను మొక్కినప్పుడు మొక్కుతున్నావు. అయితే నేను రాగా నేను రాగా గుర్రం మీద నువ్వు మొక్కినా కాబట్టి నువ్వు బ్రహ్మనింటి పిల్లవు. నేను 7 ఇంటి తాను 7 దాకా తానం లేదు. 4 రోజుల దాకా ముఖం కడుపు లేదు. వానకే తానం చేసుకుని ఎండకెండు వానకు నానుడే తానం ఎప్పుడు ఇంటికి వచ్చి చేసేసిన నేను ఏమనుకున్నా 100 రూపాయల పెట్రోల్ పోసుకొని పోయిన ఏమనుకుంటున్నాను. అయితే నాకు తానం లేదు లేదు కాబట్టి కాబట్టి నీకు నడవంతరాల గుర్రం వేసుకోవడానికి నా కాలయ్యేలో జరుగుతుందో నా కాలయ్యేలో జరిగినప్పుడు అటు గుర్రంగా మొక్కినప్పుడు నువ్వు మొక్కినవు కాబట్టి ఆ గుర్రం మీదకి నువ్వు మొక్కినప్పుడు నా కాలు జరిగింది కాబట్టి రోగాలు కట్టించండి. ఇప్పుడే రేపో మాపో కొట్టి పాడకి కూడా ఇక అక్క చూడు పోతావు అంటే పోవాలని కోరుకుంటున్నావు. నువ్వు చెప్పిన వేనట్టు ఉంటే శ్రీశైలం మల్లికార్జున స్వామికి 12 ఆవిడ పాలు ఓపిద్ద 300 ఆవిడ మీద ఇద్దరు పలకలు కొట్టించి తల్లిగాడి పక్కన పోయి గుంగుట్టు ఉయ్యాల మీద కలుపుకున్నట్టు మంచి గుంగుని గొడ మీద దొక్క పెట్టుకొని అంటే ఆవు నేతలు పోసుకొని అప్పట్లో అద్దుకొని తింటా. మొగోళ్ళని కింద మాట అన్నలా తీసి రాసుకోవాలి వచ్చావు. చచ్చిపోవాలని మొక్కిన ఆడగారని ఉన్నారా అక్క? ఇది ఒక్కటే ఉంది ప్రపంచం. నాకేందుకు ఇది ఒక్కటే ప్రపంచం. ఇటువంటి మొగోడు ఉన్నాడు ఎవరికన్నా? ఒక్కొక్కళ్ళ మొగల చూస్తే బాణం 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 అని ఉంటాను. గుట్టాలు గుట్టాలి ఏంటి వరకురా ఒక్క కట్టేవు ఏంటి తాగి పారేసిన తంసం డబ్బు షీకి పారేసిన నువ్వు గొప్పవు. మంచిగా ముచ్చట మా ఆడబిడ్డలు మంచిగా రావా ఇవాళ మా ఆడబిడ్డలు వచ్చిన నామకే మాట్లాడు నీకు ఎట్లా ఏ లైన్ కలుపుకుంటే అలాగే ఓకేనా. నాకు ఎవరు లేరన్నది కదా ఎవరు లేరన్నది కాబట్టి అమ్మా మంచి పని చేసినావు పని చేసినా కదా. అయితే నేను పోతా నేను చచ్చిపోతా ఒక్క ముచ్చట ఏందో అమ్మా ఆడబిడ్డల మంచిగా మాట్లాడవచ్చు. అయితే అడవి లోపల ఎత్తిన మధ్యాహ్నం ఏమన్నా అడవి లోపల నీకు నీ వారు లేదు నాకు నా వారు లేదు నాకు లేరు ఆడబోతే బాధలు నీకు లేరు ఎవరు లేరు కాబట్టి ఇలా అడవి లోపల నా ప్రాణం వెళ్ళిపోతే నువ్వు తలగొట్టి దేంకపోయి తల్లి వారి పట్ల లోపల 10 ఆవిడ జ్యోతి ముట్టించి 30 ఆవిడ మీద కొట్టించి తల్లిగారి పట్ల లోపల తొడ మీద పెట్టుకొని దొప్పతో నేతలు రొట్టెలు తింటానంట
నువ్వు అన్న మాట బావ నీక మనసుని పోయపోతే నా పేరు మల్లయ్యని కాదు అన్నాడు. సంతోషమే నాకేమన్నా బాధని పియ్యలేదు. నా ప్రాణం పోతే కావచ్చు, ఒకవేళ నా ప్రాణం పోయినట్టయితే గారి పట్టం పోతే కాబట్టి సచ్చటప్పుడు మానవుడు ఒకటి కోరుకుంటాడా? ప్రాణం పోయేటప్పుడు మానవుడికి అది కట్టది. కొడుకుల మీద కొట్టుకుంటది, బిడ్డల మీద కొట్టుకుంటది, భూమి మీద కొట్టుకుంటది, చాగ మీద కొట్టుకుంటది, అన్న మీదకి భగవంతుడు మళ్ళీ కైలాసం వెళ్ళిపోతుంది. ఎప్పుడు నీ వల్ల కాకపోతే నా భార్య ఎట్లయినా పోతాడు. నాకు నా వారు లేదు, దీనికి నీ వాళ్ళు లేదు కాబట్టి మురుగుతో 3 వస్తువులు వేసుకొని గుడిగా నీళ్ళు వేసిన పడిపోయి వేసిపోతే నా ప్రాణం కోసం తల్లిగారి మన సంభవం నీళ్ళే కసిగా నీళ్ళైతే అయిపోయింది. ఇంతగానో నువ్వు అడిగింది నీళ్ళేనా? నీళ్ళే. ఇంకేమో ఏమో 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 అడుగుతావు అనుకున్నా, ఇంకేమో అడుగుతావు అనుకున్నా, అంత కూడా తెలియలేనా? నీళ్ళే. నీళ్ళ లెక్కెంత, నీళ్ళ విశాలెంత గొల్లోడా, నీ విశాలెంత, నీ లెక్కెంత. ఓనొక్క గడియ రానొక్క గడియ ముక్కాన 3 గడియల్లా మరి ఎలా తీసుకొచ్చి నేను మీ కూడా ఉంటే బయటకి ఎందుకు తీసుకొచ్చి
అయితే అడ్డ కోసం పెట్టి దూరం ఉంటే మళ్ళా చూడంగా విజయవాడ చూడంగా మా ముసల్మాన్ చూడంగా నీవి ఎత్తేసి తల్లిగారి పట్ట తాలిపోతా అవసరం అయితే నీళ్లు అవసరం అయితే మా దాదను ఎమ్మడ పెట్టుకొని పోతా ఆయన ఆటో పట్టుకొస్తాడు ఆటోలో కూర్చొని పోతా పోడే బలట పోతాను చెర్ర పోతే బాగా వచ్చి అన్ని ఈత కొట్టాను మళ్ళీ ఫిల్టర్ చేసినాడు ఆంటీ ఏంటో బిడ్డ మాట వింటున్నావా మా మమ్మీ మాట్లాడించేవారు ఇది అట్ట కాదట నీళ్ళు తీసుకొచ్చి మాల మీద ఇంకో పిల్లలు ఇచ్చిపెట్టే తెల్లని నీ ముఖానికి వస్తా పోను ఇచ్చిపెట్టాక తెల్లని నీ ముఖానికి వస్తే నీకు నాకే పడాలి నీకు నాకే పడాలి నువ్వు నా సౌందర్యమే కావాలి అసలే ఇచ్చిపెట్టా నన్ను ఇచ్చిపెట్టిన తెల్లని నీకు ఎట్లుందో చూడిగా రుద్రేంగులు ఇప్పుడు అంటే మా ఆడబిడ్డలు అంటారు ఉప్పుంటోళ్ళంతా మా చుట్టాలే దుమ్మెడోళ్ళంతా మా బావాలే ఏమనుకుంటున్నావు బాగులు పలుకుంటే పలగాలి వచ్చి పలుగు పలుకుంటే నీకే పలగాలి వాళ్ళందరూ వాళ్ళే అయితే నాకు వీళ్ళందరూ వీళ్ళే వాళ్ళందరూ వీళ్ళే నాకు వాళ్ళు 7 దగ్గర గట్టిగా ఉంటారు చేసే చేస్తారు అబ్బో ఏం చేసినా ఏం మాట్లాడతారు మా తాతలు సిట్కెళ్తే అడిగి ఎక్కాలి అమ్మలు సపడే పోతున్నా చూసినావా మరి ఏం తీసుకెళ్తా సంగతి ఇట్లా నేను చూడకపోతే నా పేరు భగవంతుని మళ్ళీ అని చెప్పిన భగవంతుడు కానీ నువ్వు నేను తీసుకొచ్చావు కదా నీ సంగతి చూస్తానన్నాడు పుట్టినాడు ఇక్కడ కట్టారు మండాలు సంచి పట్టాడు భగవంతుడు మళ్ళీ కొట్టుకొని మండాలు బాగా పట్టుకుని చిన్న గుట్ట నీళ్ళు పెద్ద గుట్ట పడుతుంది నడిచి పారుతున్నాయి నీళ్ళు ఒక బిందెగా పోతే బిందెగా పోతే ఏం చేయడం బిందె తల్లి గారి పట్టుకొని వాడి భగవంతుడు మళ్ళీ ఏవతా ఉన్నాడు కన్న
తల్లి పోతుంటే భగవంతుడు మళ్ళీ భగవంతుని ఏడగలుగుతాయి రేపు వల్ల అవుతారని అక్కడ ఒక అవతారం ఉంచిన భగవంతుడు మళ్ళీ రూపాయలు ఇక్కడ ఒక భార్య 4వ అవతారం ఉన్నాడు. 7 కంచు మేకల వేసుకొని కంచు మేకల వల్ల పౌడర్ తిన్నాడు. ఏమన్నాడు కంచు మేకల కంటే కొల్ల మళ్ళీ ఇప్పుడు నాకు వల్ల అయితే వాసన ఉన్నది మల్లప్పన్న పేరు మంది వాళ్ళు ఎక్కడికైనా మళ్ళీ ఎంత పేరు వస్తున్నది. మరి ఎరిగిన బాగా తల్లి పోతే ఇన్ని సత్యాలు దగ్గర కలిసి బతంగా మా చిన్నంత గంగా దేవి సత్యం గంగ దగ్గరికి పోతున్నది. అడవిలో మేడలమ్మ ఇన్ని సత్యాలు తప్పినాయి మా చిన్నత్తమ్మ గంగ సత్యం తప్పది. చిన్నంత గంగ సత్యం తప్పుడు అక్కడ వెళ్ళి తీసుకొస్తున్నది మేడల దేవి. ఇప్పుడే నీళ్ళ గంట వెళ్ళిపోయి మరి గొల్లోని లెక్కెంత గొల్లోని బిస్సాదంత అట్లా పోయి ఇట్లా నీళ్ళు తీసుకొచ్చి గొల్లోని ఎల మీద ఎత్తేసి తల్లి గారి బట్ట దాలేకపోతానన్నది మవ్వా మేడమ్మ. గంగలు పిన్నలు పట్టుకొని గంగ దొంగలు పట్టుకొని ఆడపిల్ల మేడలమ్మ ఎట్లా బయలుపోతున్నది. గొల్లోని ఎదబొచ్చ మీద మాయలగాడు మంత్రాలగాడు చెట్ల గిరియల గల్లవాడు కాబట్టి నన్ను ఏనాడు లగ్గం చేసుకున్నాడు. మరి ఇంకోడైతే నేను అనేక వాడేదన్నా అని బయలు ఎట్ట పోతున్నది నా బలగంగ సోజాలో అడవిలో వాడ
పగవాడు కొట్టిండు ఇతరుడు శత్రుడు దొంగ దుష్మానుడు కొట్టిండు కావచ్చా ఉన్న పాతాల లోకంలో ఉన్న అమ్మవారు గంగదేవి అన్నము లేకుంటే 6 నెలలు బతకత్తు నీరు లేకుంటే నిమిషం బతకరాదు తల్లేడు కాలువలు పిల్లేడు కాలువలు దాయంగా దగ్గర గుంజుకొని నా కొడుకు మళ్ళీ పాలివాడు కొట్టిండ పగవాడి కొట్టిండ ఇతరుడు శత్రుడు ఎవరు కొట్టిండ్రా అని 7 తాడి చెట్ల లోపల ఉన్న గంగాదేవి ఏనాడు బయటికి వచ్చిందో ఒకవేళ గంగదేవి ఇట్లా నా భార్య మెడలకు నీళ్ళు ఇచ్చినట్టయితే మరి ఆడదాని కింద నేను ఓడిపోయినట్టయితది బట్ట కట్టిన వాడిని చేతుకు గాజులు పెట్టిన శంకిని కులం కాలుకు మట్టె పెట్టిన కాంసరి కులం ఆడదాని కింద నేను ఓడిపోవద్దంటే నా తల్లి గంగదేవి నిన్ను ఎద్దన్నాడు నేను ఒక ముచ్చట చెప్పిన ముచ్చడాను మర్చిపోకుంటున్నారే ఎడమకాలకు మండి ఉందా ఈపుల రాసపుండు ఉందా కొంచెం జలమండి ఉందా 7 గంపల ఈగలు ఉన్నాయా 7 గంపల దోవని ఎందుకల్లా నేను ముట్టిస్తాను కొద్ది ఆయనగా ముట్టిస్తాను ఎప్పుడు కొద్దిసేపటి నాకేమన్నా రోగం ఉందా నాకు అక్కయ్య మా గంగదేవి ఒకవేళ నీ కోడలు నీళ్ళకి వస్తుంది నాతో బంట పని పట్టుకున్న నీ కోడలు ఏడదేవి ఒక్క బిందె కాకపోతే ఏం చేయడం బిందెలు తీసుకొచ్చి నీ ఎదడెత్తేసి తలగొట్టి దగ్గరపోయి తల్లిగారి పక్కన లోపల కూర్చుంటుంది నువ్వు దానికి నీళ్ళు అస్సలయ్యా కొడుకరార కన్న కొడుక నా కొడుక అడుగు ఇంతమంది లోపల కోడలు నీళ్ళు ఇవ్వాలి ఎవరైనా ఉన్నారో చెప్పు మన వాళ్ళకి సార్లు ఉంటారు మాకు సార్లు అత్తలు కొనలు కోడలు కొనలు ఇప్పుడు అత్త కలుసుకోలేదు రేపు పొద్దున కోడలు ఎండ పెడుతుంది అడుగు ఇంతమందిలో ఎవరైనా కోడలు అరుచుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే మేము కూడా గట్టి చేస్తాం మీ అక్కయ్యలన్న సారు అంబర్పేట కాడ మీ అత్తని నడుచుకుంటారు మీ అత్తని ఎన్నడూ బుక్కెడు నీళ్ళు ఇవ్వలేదా అన్నగారిని లేపు తగ్గించుకున్నట్టున్నారు మాట్లాడితే బరాబరిత్తం అన్న కొడుకు ముందు ఎలా కోడలు ముందు ఎలా కొడుకు ముందు ఎలా కోడలు ఇది చెప్పు ఆగు 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 కొడుకు ముందు ఎలా కోడలు అన్నిటిని కొడుకు కోడలా మరి అంటావు నీకు ముచ్చట తెలుసా కొడుకు ఎంత మంచోడు అన్నా గాని అవ్వంటే ప్రేమ ఉండని అయ్య అంటే ప్రేమ ఉండని పుట్టడు ప్రేమ ఉండ గాని కోడల దగ్గరనే ఉంటది ఉన్న సంసారం అంతా నువ్వు మూతి ఆపగాని కోడల్ని ఇట్లా మంచిదైంది అనుకో అత్త నడుచుకుంటది మామ నడుచుకుంటది అచ్చపోయి ఆడబిడ్డలు అందరూ చూసుకుంటది మరి కోట్లు తెచ్చిన కోడలికి ఇట్లా కొంచెం
డిస్టర్బ్ అయిందనుకో ఉంటది అంటే కోడలికి ఇంత మంచిది అయిందనుకో మామ ఎంత మంచోళ్ళు అయినా ఎంత షాపులు అయినా భర్త కొచ్చోడు అయినా భర్తకు చెప్పి అత్తమామ కోడలికి ఇట్లా నచ్చలేదనుకో మొగన్ని దేగది అసలే అయ్యవని దేగది కొడుకు కెట్టుకుంటది బిడ్డ కెట్టుకుంటది మిగిలితే భర్త కెడుతుంది మిగిలిన తీసుకపోయి కుడి కుండాలన్నకి సైడ్ మధ్య అరవచ్చు ఈ మాట అయితే నిజం ఈ మాట అయితే బరాబరి ఇయ్యాల రేపటి కోడళ్ళు ఏం చేస్తారు బంగ్లాల కైకి చేసి కంబడి చేసి కాయ కష్టం చేసి కలుపు కట్టుకొని ఒక పూట తిని ఒక పూట తినక భవంతులు కడతారు బంగ్లాలు బంగ్లాలు కడతారు భవంతులాలు కడతారు మరి భవంతులు కట్టి బంగ్లాలు కట్టి పాలిసి బండలు వేసి అలా కొడుకులు మెరవాలి నలుగురు నా కొడుకులు కలిసి ఉండాలని బంగ్లాలు కడతారు బంగ్లాలు కట్టి కొడుకులు అగ్గ చేసి కోడలు ఎక్కినాడు తెల్లారి ఒక కొడుకు ఒక బిడ్డ కొడతారు ఇంకా మా అత్తమామ సంపాదించి కూడా కష్టం చేసే వాళ్ళు ఉంటారు కొడుకు కోడలు సల్లంగా బతుకంగా ఒక ఇంటి లోపల కలిసి కాపురం వేసినాడు భగవంతుడు మెచ్చి తల్లి గర్భాన కొడుకుల బిడ్డలు కోడల గర్భాన పుట్టి మా ఇంటి లోపల సకల సంతోషంగా కుటుంబంతో మంచిగా నివసిస్తారు మంచి నివసించే ఇంటి లోపల కోడలు అనేది ఒక దత్తదా మావనేటోడు అత్తనేటోడు ముసలోడు అయిపోతాడు 60 ఏళ్ళు దగ్గరికి వచ్చి మొకాలు వెనక ముందటికాయ మోసేది వెనక ఇన్నాడు మోసేది వెనక మొగాలు ముందటికి ఇన్నాడు కోడలు అనేది అంటదా కోడలు అనేది ఇంటదా ఏమనంటారు ఏర్పడిన భర్తతో అయ్యా చూడు అయ్యా చూడు నేనంటే అబద్ధం చూడు అయ్యట్లు తగ్గుతాడు మీ అవ్వెట్లు ఉంచుతాను చూస్తున్నావా నీ అయ్యట్లా తగ్గుతాడు నీ అవ్వెట్లు ఉంచుతుంది ఇన్ని పాలేసి బండ వేసుకున్న బండ ఖరాబ్ అవుతాడు అచ్చవాడు నా ఇంటికి ఎవరన్నా వస్తారా ఎవరు రారు నా కొడుకులు దొక్కుతారు నా కొడుకులు ఆడుకుంటారు నా బిడ్డలు దొక్కుతారు నీ అయ్యట్లు వస్తుందో చూస్తున్నావా నీ అవ్వెట్లు వస్తుందో చూస్తున్నావా నేను ఉండనే ఉండ ఇంట్లో నీ అయ్యకి ఇల్లు కడితే మీ ఎవరైనా ఉండాలి మీ ఎవరైనా ఉండాలి మా అయ్యనని ఉండాలి అంటున్నా ఎందుకంటే కాయ కష్టం వేసి కడుపు చిన్నగా వేసి కన్ను పెద్దగా వేసి ఒక్క పూట తినక భవంతులు కడతారు బంగ్లాలు కడతారట భవంతులు కడతారట నాడు అయ్యే ముసలోడు అన్నాడు తగ్గుతూ ఉంటే అయ్యేది ఖరాబ్ అవుతుంది ఇంతేక రేట్ల సెట్ చేస్తారు నిజంగా నా పెన్నవన్న వచ్చాడు నా పెన్నవన్న అవద్దాం అనుకున్నావా నిజంగానే నా కొడుకులు దొక్కుతారు అచ్చబోయి అక్కడ వాళ్ళ ఇంటికి వస్తారా ఇంటి ముందట వాళ్ళు వస్తారా నా అయ్యలాంచ కొడుకు ఇంట్లో ఉన్నారు నా అవ్వలాంచ అనేది ఇంట్లో అని అంటారు అన్నప్పుడు ఏం చెప్తారు కోర్టు సంపాదించి కొబ్బరు ఉన్నా కానీ ఇంటి రేకుల షెడ్ దిక్కైతుంది రేకుల షెడ్ల ముసలయ్యను ఆ భగవంతుడు మెచ్చి శివుడు కాయ కోసి బ్రహ్మయాకు పోకు మంచి ముచ్చలు చెప్పినప్పుడు లేకపోతే ఒక్కొక్కల పేర్లు పెడితే ఒక్కలు ఉండదు అయితే ఆ యముడు యమధర్మరాజు వచ్చి అత్తమ మామూలు కొండ వేయినాడు ఒక్కతే అత్త మామ వెళ్ళిపోయి అత్త మా అత్తమ్మ ఉంటుందా లేకపోతే అత్త వెళ్ళిపోయే మామ ఉంటాడు సంక్రాంతి పండుగ వచ్చింది కిలో మటన్ తెచ్చింది నా కొడుకు ఇంటి లోపల అందుతాడు కొద్దిగా అయినాక నా కోడలు పంపుతుంది గుడ్డకి లేచి ముక్కలు వేసి పంపదా అప్పుడు ఏమంటదట పొడను పిలుచుకొని కొడుకంటూ పిలుచుకొని కొడగా నీ అమ్మ వెళ్తుంది బిడ్డ ఏం కూడా చేసిందని అడుగుతుంది పప్పని చెప్పుడు అంట పప్పని చెప్పుడు అన్నప్పుడు ఆ తల్లికి గుండె పడి ఇలా సంక్రాంతి పండుగ అయ్యే మటన్ తెచ్చే నాకు పెట్టబాయే అని ఆ కన్నతల్లి వేసుకుంటూ వస్తున్నప్పుడు ఒకరికి పెట్టుకుంటది కొడుకులకు పెట్టుకుంటది బిడ్డలకు పెట్టుకుంటది పిల్లలకు పెట్టుకుంటది మిగిలిన తీసుకపోయి ముసలయ్య